బాక్సాఫీస్ దగ్గర వీకెండ్ లో మాస్ రచ్చ చేసిన తర్వాత 4వ రోజు వర్కింగ్ డే లో ఉన్నంతలో మంచి కలెక్షన్లతో దుమ్ము లేపిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవర 5వ రోజు ఇప్పుడు వర్కింగ్ డే లో మరోసారి ఎంటర్ అవ్వగా మంచి హోల్డ్ ను చూపెడుతూ దూసుకుపోతూ ఉంది. నార్మల్ గా అయితే వర్కింగ్ డేస్ లో ప్రతి రోజు ఇతర ప్రీవియస్ డే కన్నా కూడా కలెక్షన్స్ లో 15 to 20% రేంజ్ లో డ్రాప్స్ కనిపించడం కామన్. కానీ దేవర మూవీకి 6వ రోజు అక్టోబర్ 2 నేషనల్ హాలిడే అడ్వాంటేజ్ లభించడంతో 5వ రోజు ఈవినింగ్ అండ్ నైట్ షోలకు మంచి జోరు కనబడుతూ ఉండటంతో మొత్తం మీద 4వ రోజు లెవెల్లో అన్ని చోట్ల జోరు చూపెడుతూ దూసుకుపోతున్న ఈ సినిమా కొన్ని చోట్ల 4వ రోజుకు మించి మరీ జోరును చూపెడుతూ దూసుకుపోతూ ఉంది. ఆఫ్లైన్ లో కూడా ఇదే రేంజ్ లో గ్రోత్ ఉండే అవకాశం ఎంతైనా ఉన్న నేపథ్యంలో ఓవరాల్ గా ప్రెజెంట్ ట్రెండ్ ను చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాల్లో 5.5 కోట్ల నుండి 6 కోట్ల రేంజ్ లో షేర్ అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుండి ఈ అంచనాలను సినిమా ఇంకాస్త మించిపోవచ్చు. ఇక హిందీలో కూడా సినిమా ఈ రోజు గ్రోత్ ను చూపెడుతూ ఉండగా 4.5 కోట్ల నుండి 5 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్లను అందుకునే అవకాశం ఉంది. ఇక కర్ణాటకలో మరోసారి మంచి హోల్డ్ ను చూపెడుతూ ఉన్న ఈ సినిమా తమిళనాడు, కేరళలో మాత్రం డ్రాప్స్ ను కంటిన్యూ చేస్తూ ఉంది. ఓవర్సీస్ లో ఈ రోజు పర్వాలేదనిపించే విధంగా ట్రెండ్ ఉండటంతో మరోసారి 5వ రోజు ప్రెజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే అవలీలగా 10 కోట్ల రేంజ్ కు అటు ఇటుగా షేర్ అందుకునే ఛాన్సెస్ సినిమాకు పుష్కలంగా ఉన్నాయి. ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే షేర్ లెక్క ఇంకా పెరిగే అవకాశం కొద్ది వరకు ఉంది. ఇక సినిమా ఈ అంచనాలను మించిపోతే 6వ రోజు నేషనల్ హాలిడే అడ్వాంటేజ్ తో మరింత రచ్చలేపడానికి ఛాన్సెస్ ఎంతైనా ఉంటుందని చెప్పవచ్చు. ఇక మొత్తం మీద సినిమా బాక్సాఫీస్ దగ్గర 5వ రోజు అఫీషియల్ గా ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.